పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనుషులు ఇచ్చవలన కలిగిన వాక్యం కాదు కాబట్టి దేవుడే తన యొక్క ఆలోచనను అంతా పెట్టి సుమారు 1600 సంవత్సరాల కాలాలలో 40 మంది సుమారు వ్యక్తుల చేత, అందులో రకరకాల మనుషుల చేత ఆ గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని దేవుడే వ్రాయించిన మాటలను తప్పుగా మనం అర్థాలు, మనుషులుగా పలికిన మాటలు ఉన్నాయి, దేవుడు పలికిన మాటలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు, కమాండ్మెంట్స్ ఎలాగైతే ఉన్నాయో మనకు కూడా నూతన నిబంధనలో ఈ 4 సువార్తలు అవుట్డేటెడ్. మనకి ఎప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుండి మనకు ఇప్పుడున్న సంఘాలకు వర్తించే మాటలన్నీ అపోస్తుల బోధ 3000 మందితో ప్రారంభించబడింది. ఆ రోజు నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథం వరకు కూడా సంఘానికి ఆపాదించబడింది.